ఈ వారం నాగార్జున సార్ అడగాల్సిన ముచ్చట్ల కంటే అడగలేని ముచ్చట్లే చాలా ఉన్నాయి. ఎందుకంటే అందులో కొన్ని బిగ్ బాస్ టీం పుట్టించిన ముచ్చట్లు కాబట్టి. లైక్ 5th వీక్ క్యాప్టెన్సీలో గిట్ల కాళ్ళు లేపి డిమాండ్ గిట్ట చూపించిందా అనే పంచాయతీ అనేది మనకు గట్టిగా జరుగుతుంది. అంటే భరణి అన్న వర్సెస్ కళ్యాణ్ జరిగింది. మరి ఈ పంచాయతీ గురించి అసలు నాగార్జున సార్ అడుగుతాడా? ఎందుకు అడుగుతాడు? అడగడు. బికాస్ ఆ పంచాయతీని పుట్టించిందే బీబీ టీం కాబట్టి. అది కన్ఫెషన్ రూమ్లో తనుజకి టెలికాస్ట్ చేసి చూపించిందే బీబీ టీం కాబట్టి. అసలు అక్కడ టాపిక్ ఉందా లేదా, చూపించలేదా, అసలు ఏం జరిగింది అనేది కూడా పక్కన పెడితే ఒకటి కొత్తగా క్రియేట్ చేసి కళ్యాణ్ వర్సెస్ తనుజ క్రియేట్ చేద్దామని ఒక టాపిక్ని పుట్టించారు వాళ్ళు. సో దాని గురించి నాగార్జున సార్ అడగడానికి లేదు. భరణి అన్న గట్టిగా రైజ్ అయ్యిండు, అయినా సంబంధం లేదు. అడిగితే ఆ ట్రయాంగిల్ చుట్టూ తిరుగుతుంది. ఆ ట్రయాంగిల్ చుట్టూ భరణి అన్న, రీతు అండ్ సంజన వీళ్ళ ముగ్గురునే ట్రయాంగిల్ లెక్క తిప్పుతూ ఉంటారు. దాని చుట్టే తిప్పి చేసే ప్రయత్నం చేస్తారు. సంజనక ఫెయిల్ అయిందనే టాపిక్ని మాత్రం గట్టిగా అడ్రస్ చేస్తారు. ఇంకొకటి ఉంది, ఏది మైకులు తీసేసి క్యాప్టెన్ రూమ్లో ముచ్చట పెట్టిరు వీళ్ళు. డిమాండ్ పవన్ గురించి రీతు, తనుజ, ఇమాన్యుల్, కళ్యాణ్ వీళ్ళు నలుగురు మాట్లాడారు అనే టాపిక్ మనం బయట మనకి మ్యాగ్జిమమ్స్ లాంటి వాళ్ళు బయట విశ్వసనీయ సమాచారాల ప్రకారంగా బయట సోషల్ మీడియాలో కాకై, పిల్లై, కుక్కై, కోడై కూసిన కూతలు తప్ప అక్కడ ఫుటేజ్ ఏమైనా మనకు చూపించిరా? బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చింది ఏమైనా చూపించిరా? చూపించలేదు. ఇదంతా కూడా బిగ్ బాస్ లోపల కడుపులో దాచుకున్నాడు. ఆ కడుపులో దాచుకున్న టాపిక్ గురించి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఆ టాపిక్ని అడగడు. సో లైక్ దట్ ఇట్లా అడగకూడని విషయాలు చాలా ఉన్నాయి. అంటే బిగ్ బాస్ టీం చేతులలో జరిగిన ముచ్చట్లు చాలా ఉన్నాయి. ఇక లైవ్లో చాలా ఫుటేజ్ని మనకు ఎత్తేస్తుర్రు కాబట్టి అడగడానికి ఉన్న ముచ్చటన్నీ కూడా మనకు చూపించడం కూడా బంద్ చేశారు. వీళ్ళ గూడు పుటానీలు, వీళ్ళ పల్లి బఠానీలు, వీళ్ళ కథలు కార్ఖానాలు అసలు మనకు చూపించడం బంద్ చేశారు లైవ్లో. ఇంకేం అడగడానికి ఉంటాయి? సరే, మనకి టాస్కులలో జరిగిన పంచాయతీలు, సంచాలకులుగా కొంతమంది ఫెయిల్ అయ్యారు, సంచాలకులుగా కొంతమంది హిట్ అయ్యారు, కొంతమందికి ఫట్ అయ్యారు, రకరకాల ముచ్చట్లు ఉన్నాయి. టాస్కులలో గెలిచిన వాళ్ళ సంగతి ఏంది, గెలవని వాళ్ళ సంగతి ఏంది, ఆడిన వాళ్ళ సంగతి ఏంది, ఆడని వాళ్ళ సంగతి ఏంది, ఈ ట్రయాంగిల్ పంచాయతీ ఏంది, అదొకటి ఉంది. సో ఇవన్నీ మాట్లాడబోతున్నారు. ఇవే ఉంటే పెద్దగా రసవత్తరంగా ఉండదు కాబట్టి మనకు ప్రతి సీజన్లో చేసినట్టుగానే ప్రైజ్ మనీ చూపించే ప్రయత్నం చేస్తారు. అది సాటర్డే నాడు చూపిస్తారా లేదంటే సండే నాడు చూపిస్తారా, కానీ ఏదో ఒక రోజు నాడు సాటర్డే ఆర్ సండే ఈ 2 రోజులలో ప్రైజ్ మనీని చూపిస్తారు. ప్రైజ్ మనీని చూపించి ఇగో గిది ప్రైజ్ మనీ 50 లక్షలా 60 లక్షలా ఈసారి పెంచుతారా, ఏదో ఒకటి చేస్తారు. కొంచెం పెంచేటట్టే ఉన్నారులే ఈసారి చూస్తుంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం పెంచుతారు. లేదంటే 50 లక్షలు అట్నే ఉంచేసి ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ కారు, బంగ్లా, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కూలరు ఇవన్నీ కాదు కానీ ల్యాండో, బీండో, నగలో, నట్రాలు, నాణ్యాలు ఏదోటి అడిషనల్గా పెడతారు కదా. ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా, 10-15 లక్షలు ఎక్స్ట్రా వచ్చేటట్టుగా పెడతారు. టోటల్గా ఏంటంటే మనకి అదొక 60 లక్షలకు నింపేటట్టుగా, లేదంటే కట్టింగ్స్ బొంగ కూడా చేతికి 50 లక్షలు వచ్చేటట్టుగా ఏదో మతలబు చేసేసి మొత్తంగా ప్రైజ్ మనీ ఉంటుంది. కానీ మనకైతే 50 లక్షలు, 55 లక్షలు, 60 లక్షలు మీదికి కిందికి దిగుతుంది కదా ప్రైజ్ మనీ. అది దిగినప్పుడు అంటే నాగార్జున సార్ దగ్గర దిగుతుంది కదా. అది దిగినాక మనకి ఆ 50 లక్షలు నీకు ఇస్తే ఇన్ చేస్తావు సార్, నేను అనాథ పిల్లల కోసం మొత్తం ఖర్చు పెట్టేస్తాను సార్ అని ఒకటి చెప్తాడు. బయటకు వచ్చినాక చేస్తాడా? చేయడు. ఇంకోళ్ళు చెప్తారు నేను క్యాన్సర్ పేషెంట్ల కోసం ఖర్చు పెడతాను సార్. బయటకు వచ్చినాక చేస్తాడా? లేదు, మా ఇంటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది నేనే ఖర్చు పెడతా అంటారు. ఇంకోళ్ళకి అరే ఈ 50 లక్షలతో ఏం చేస్తావు అంటే పేదలకి డొనేట్ చేస్తా, రైతులకి పంచుతారు. చేస్తారా అంటే చేయరు. ఎందుకంటే ఏమొచ్చిందే 35 లక్షలే వచ్చింది అని అంటారు. అట్లా ఏదో ఒకటి అప్పటి మంది ఏదో సమాజ సేవ చేస్తా అని చెప్పి బిల్డప్లు కొడతారు. కానీ అట్లా బిల్డప్లు కొట్టిననే జనాలు నమ్ముతారు. బయటకు వచ్చినాక చేస్తారా చేయరా అని సెకండ్. అక్కడ బిల్డప్లు కొట్టకపోతే లేదు సార్ నేను ఒక ఇల్లు కొనుక్కుంటా, లేదంటే నా ఖర్చులు ఉన్నాయి సార్, నేను బయట అప్పులు ఉన్నాయి సార్, ఇవన్నీ అంటే అవన్నీ కిక్ ఎక్కాయి. మళ్ళీ అవన్నీ కిక్ అనిపించాయి. ఓన్లీ బయట సమాజానికి నేను సేవ చేస్తా, మొత్తం పంచి పెడతా, మొత్తం పేలాలు తల్లినట్టు చల్లుతా అని చెప్తేనే అప్పుడు నమ్ముతారు. నార్మల్గా నిజంగా నిజాయితీగా సార్ నాకు ఒక ఇల్లు కట్టుకోవడానికి డ్రీమ్గా ఉంది సార్, ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది సార్ అంటే ఎవడు పట్టించుకోడు. సార్ నాకు బయట అప్పులు ఉన్నాయి సార్, అప్పులు కట్టుకుంటాడు, ఎవడు నమ్మడు. పెద్దగా కిక్ ఎక్కదు వాళ్ళకి, పెద్ద బూస్ట్ హార్లిక్స్ బోన్విటా రాదు. అప్పుడు ఏం చేయాలి? ఇట్లా నేను ఈ పైసల్ని సమాజం కోసం వాడతాను సార్, సమాజం కోసం సార్. అంటే సార్ మా ఇంటి పక్కన సంజయ్ సార్, మా అంటే సార్ మా ఇంటి ముంగట ఉన్న మాధవి సార్, అంటే సార్ ఊరికే జా అంటే సార్ జలజ సార్. జలజ అంటే ఎవరో తెలిసే సార్, మనకు బిగ్ బాస్ సీజన్ 4లో ఉన్న దయ్యం సార్. ఊరికేనే అంటున్నా. అట్లా ఏదో ఒకటి చెప్తే నమ్ముతారు, ఏదో ఒకటి చెప్తే ఓకే రైట్ అంటారు. కానీ నిజం చెప్తే మాత్రం నిజం నిష్ఠూరం. నిజం చెప్తే నమ్మి, నిజం చెప్తే ఫాలోవర్స్ వచ్చి నిజంగా ఉంటే కనుక వర్కౌట్ అయ్యేటట్టుంటే ఇన్స్టాగ్రామ్లో డమ్మీ అకౌంట్లకి, ఇన్స్టాగ్రామ్లో చెత్త అకౌంట్లకి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండరు. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మనకి అదొకటి ఉంటుంది అబ్బా, ఖచ్చితంగా ప్రైజ్ మనీ చూపించి దీంతో ఏం చేస్తాం అనేది ఒకటి అడిగేది ఉంటుంది, ఇదొకటి. అండ్ మిగతాదంతా కూడా ఈ పంచాయతీలన్నీ ఉంటాయి కదా, వీటి గురించి అడుగుతారు. సరే
ఇప్పటిదాకా నేను ఒకటి విషయం అడగడం మర్చిపోయాను. ఇన్ని చెప్తున్నా, ఇన్ని ముచ్చట్లు చెప్తున్నా కానీ ఒక విషయం అడగడం మర్చిపోయాను. లైక్ అడగలేదు చూడు, చూసిరా, లైక్ అడగలేదు, మీరు కొట్టలేదు. నువ్వు అడిగితే కొడతాం, అడగకపోతే మేము ఎందుకు కొడతాం అని చెప్పి సీరియస్గా చూస్తున్న కొంతమంది అన్నలకి, అక్కలకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి ఏం చెప్తున్నా అంటే, ఇది అడగాల్సిన అవసరం లేదు. వీడియో ఓపెన్ చేయగానే లైక్ కొట్టాలి, వీడియో ఓపెన్ చేయగానే లైక్ కొట్టాలి. అప్పుడే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదో ఒక మూలల, ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏదో ఒక చోట ఎంటర్టైన్ అయితే చేస్తున్నా కదా. చేసినందుకు మీరు నాకు పైసలు ఇస్తలేరు కదా. ఒక మాట ఇస్తలేరు కదా. మీరు ఇచ్చే లైక్లే మనకి అప్రిషియేషన్ అనుకోండి, అప్లోజ్ అనుకోర్రి, సప్పట్లు అనుకోర్రి, పైసలు అనుకోర్రి, ఇయ్యి లైకులు ఇచ్చే ప్రయత్నం చేయరు. సరేనా, కంటిన్యూ. అంటే సబ్స్క్రైబ్ చేయకపోతే, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయరు. ఇప్పటిదాకా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కొట్టకపోతే కొట్టేసేయరు. మన దానిలో కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సోషల్ అవేర్నెస్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది, మస్తు ఉంటాయి ముచ్చట్లు. మనం అప్పుడప్పుడు చెప్పే మోటివేషన్ ముచ్చట్లు కట్ చేసుకొని పెట్టుకోరబ్బా, నేనేమన్నాను, చాలా మోటివేషన్ ఇస్తూ ఉంటాను. మస్తు సొసైటీకి మనకి ఇచ్చేది అవన్నీ పట్టుకొని పెట్టుకోవాలి, కట్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. నన్ను అడిగేది ఏం లేదు. చిన్న చిన్న ముక్కలు ఉంటే పెట్టుకోవాలి. మొత్తం వీడియో తీసుకొని పెట్టుకుంటే అంటే కాపీరైట్ అవుతుంది. కానీ చిన్న చిన్న ముక్కలు ఇట్లాంటి మోటివేషన్కి సంబంధించినవి, ఇన్స్పిరేషన్కి సంబంధించినవి వాడుకోవచ్చు. మంచి మంచి ఇస్తూ ఉంటాం. మొన్న ఎవరు అన్నారు, అన్నా ఇదొక్కటి నా లైఫ్ను మార్చే కొటేషన్ చెప్పినావు అన్న అన్నట్టుగా ఏదో కొటేషన్ చెప్తే అన్నారు. అట్లా నేను రకరకాలు ఇస్తూ ఉంటారు. అవన్నీ తీసుకోండి. రైట్, కంటిన్యూ చేద్దాం. నాగార్జున గారు, హలో, నమస్తే, ఆదాబ్, సత్ శ్రీ అకాల్, విజయవాడలో ఉన్న అదిలే. సరే, నాగార్జున గారు వచ్చి ఖచ్చితంగా ఏం అడుగుతారు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ కళ్యాణ్ అప్రిషియేట్ చేస్తాడబ్బా. కళ్యాణ్, కంగ్రాచ్యులేషన్స్, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యావు, లాస్ట్ క్యాప్టెన్ నువ్వే, ఫస్ట్ ఫైనలిస్ట్ నువ్వే, సూపర్, అదరగొడుతున్నావు, దూసుకుపోతున్నావు. ఇదే విధంగా దూసుకుపోయావు అనుకో, నీ ప్లేస్లో తనుజ వచ్చేస్తుంది, విన్నర్ అయిపోద్ది. నామినేషన్లోకి రాకుండా ఉన్నావు. ఊరికేనా అంటున్నా. కానీ అంటే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారులే, ఓటేసుకుంటారు, గెలిపించుకుంటారు, కానీ అదేం ప్రాబ్లం ఏం లేదులే. కానీ నేను చెప్తాను ఉత్తగా. మొత్తానికైతే ఈ వారం అదరగొట్టావయ్యా, కానీ ఈ వారం నాకు నీ దగ్గర ఒకటి నచ్చలేదు. ఇది అడగడు కానీ ఊరికే అంటున్నా, నచ్చలేదు. అదేంటంటే మీ నాన్న ఏం చెప్పాడు, గెలవడం కాదు ముఖ్యం, ఎలా గెలిచామనేది ముఖ్యం అని చెప్పాడా లేదా, కప్పు ముఖ్యం కాదు అని చెప్పాడా లేదా. నువ్వేంది మరి వీక్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వీక్ వాళ్ళ మీద ఆడదాం అని అనుకున్నావు. ఇవేం స్ట్రాటజీలు, ఇమాన్యుల్తో కలిసి ఇద్దరు కలిసి ఏం గూడు పుటానీలు చేసిరా మీరు, ఇవేందా ఘోరం, ఇది మంచి లేవు అని అంటారా, అన్నారు. కానీ చెప్తున్నా. సరే, మొత్తానికి అయితే కళ్యాణ్ అప్రిషియేట్ చేస్తారు, కంగ్రాచులేషన్ అంటారు, సూపర్గా ఆడినావు అంటారు, ప్రతి టాస్క్ కూడా 100% ఇచ్చినామని అంటారు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తా, ఇది మీరు వాడుకోవచ్చు, రీల్గా కూడా వాడుకోవచ్చు. చెప్తున్నా. మ్యాటర్ ఏంటంటే, రీతు ఫౌల్ చేసింది, రీతు ట్రయాంగిల్ చక్కగా పెట్టలేదు, బర్నీ అనక అన్యాయం జరిగింది, రీతు అయినా టాస్క్లో గెలిచింది, రీతు ముందుకు వచ్చింది, రీతు ఇంకా ముందుకు వచ్చింది, రీతు ఫైనల్ గేమ్ దాకా ఆడింది. ఇమాన్యుల్ సంజనాక్కతోటి అక్కడ చేతిలో ఉన్న తాడిని వదిలేసిండు కాబట్టి అది నేల మీద పడ్డదా, నెత్తి మీద పడ్డదా కాదు, చేతిలో ఉన్న తాడిని వదిలేసిండు. తాడు వదలకూడదు అంటే బాడీకి చుట్టుకుంటే చాలు, నేల మీద పడపోతే చాలని చెప్పి లాజికల్ చెప్పేటోళ్ళు మహానుభావులు ఉన్నారు, తెలుసు, నాకు చూసిన, నాకు కూడా పంపిస్తూ ఉంటారు కదా, నాకు కూడా ట్యాగ్ చేస్తూ ఉంటారు కదా. అవన్నీ లాజికల్ చేతిలో నుంచి వదిలిండు అంటే వదిలినట్టే. వదిలిండు. సంజనాక్క గెలిచినా కానీ పాపం అక్కడ సంజనాక్క ఓడిపోయినట్టు అయింది, ఇమాన్యుల్ ఓడిపోయినా కానీ గెలిచినట్టు అయిపోయింది, అక్కడ సంచాలక రీతు ఫెయిల్ అయింది, ఇవన్నీ మాట్లాడుతారు కదా. ఇమాన్యుల్ ముందుకు వచ్చిండు, ఫౌల్ ఆడిన, రీతు ముందుకు వచ్చింది, ముందుకొచ్చిరు, గెలిచిరా. కళ్యాణ్ పెయింట్ టాస్క్ ఆడిండు, ఫౌల్ ఆడిండా, ఆడలేదు. కళ్యాణ్ చెత్త పలగొట్టి డబ్బాలు పలగొట్టి వేసిండు, ఫౌల్ ఆడిండా, ఆడలేదు. ఫైనల్ టాస్క్ ఫౌల్ ఆడిండా, ఆడలేదు. బ్రిక్స్ పెట్టే టాస్క్లో ఫౌల్ ఆడిండా, ఆడలేదు. ఏమైంది, గెలిచిండు. మనం అనుకుంటాం కర్మ ఈజ్ సంథింగ్ ఏదో అంటారు కదా, బూమరాంగ్, బబుల్ గమ్ము, బూమ్ షక్ ఏదోటి. మొత్తంగా ఏంటంటే మనం కొట్టేసినాం, మనం సాధించేసినాం, ఈ అడుగుకి మనం గెలిచినాం, ఈ అడుగులో మనం ముందుకు పోయినాం, ఇక్కడ మనం దాటేసినాం, ఇక్కడ మనం నెట్టేసినాం, ఇక్కడ మనం కొట్టేసినాం అంటే అసలు కాడ కొట్టలేం. చూసిరా, ఫౌల్స్ జరిగినాయి, దానికి ఏమైంది, ఆ ఫౌల్ వల్ల గెలిచినందుకు వాళ్ళు ఫైనల్ టాస్క్ గెలిచిరా, గెలవలేదు. ఫౌల్స్ ఆడకుండా గెలిచిండు, ఫైనల్ టాస్క్ గెలిచిండు. అంటే అన్నిసార్లు ఇదే వర్కౌట్ అయింది అని చెప్పలేను, కానీ ఈసారి వర్కౌట్ అయిందా లేదా. కళ్యాణ్ ఏ ఫౌల్ ఆడలేదు ఈ టాస్క్లో, ఈ టికెట్ టు ఫినాలే టాస్క్లో ఏ ఫౌల్ ఆడలేదు. కళ్యాణ్ మొత్తానికే ఫౌల్స్ ఆడలేదంటే నేను ఒప్పుకొని, చాలా ఫౌల్స్ ఆడిండు. కానీ ఈ టాస్క్లో ఫౌల్స్ ఆడిన వాళ్ళు ఓడిపోయారు, ఫౌల్ ఆడిన వాళ్ళు గెలిచారు. దేర్ ఎండ్స్ అ మ్యాటర్. చూసిరా, న్యాయం జరిగిందా, తల్లి బిడ్డ న్యాయం చేసేస్తాడు అబ్బా, తొండికి మండికి దేవుడే చూస్తాడు. రైట్. ఒకవేళ తొండాడి గెలిచినా కానీ దాని తర్వాత జరుగుతూనే ఉంటుంది.
సో రైట్ కళ్యాణ్కి కంగ్రాచులేషన్ చేస్తారు నాగార్జున సార్, సూపర్ ఎక్సలెంట్. కానీ ఒక ఇష్యూ ఉంది అని చెప్పి అడ్రస్ చేస్తే చేయొచ్చు, లేదంటే వదిలేయచ్చు. ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ కాదు. ఇది మనకి ఎపిసోడ్లో కూడా చూపించలేదు, అన్సీన్ ముచ్చట్లలో వచ్చింది కానీ ఎపిసోడ్లో చూపించలేదు. బాత్రూమ్ దగ్గర చేసిన ఫన్, కళ్యాణ్ అండ్ రీతు కలిసి తనుజ మీద చేసిన ఫన్, ఇది బాత్రూమ్ దగ్గర జరిగింది కాబట్టి ఈ ఇష్యూ కొంచెం సెన్సిటివ్, ఇట్లాంటివి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయని చెప్తారు తప్ప అది, ఎందుకంటే తనుజ కూడా సీరియస్ కాదు, తనుజ కూడా ఇష్యూగా ఫీల్ అయిన ఇష్యూ కాదు కాబట్టి అది అక్కడ ఇష్యూ జరగలేదు. వాళ్ళల్లో ఉన్న ఫ్రెండ్స్ దానిలో జరిగిపోయింది కాబట్టి దాన్ని నెగిటివ్గా, మరీ నెగిటివ్గా అయితే పోర్ట్రే చేయరు. కాకపోతే అడ్రస్ చేస్తే చేస్తారు, లేదంటే అది కూడా చెయ్యరు. సెన్సిటివ్ టాపిక్స్ ఎందుకు, అదంతా వాళ్ళల్లో ఫ్రెండ్ జోన్లో జరిగిపోయింది కాబట్టి చేయకపోవచ్చు. రైట్, ఇంకా కళ్యాణ్ గురించి మాట్లాడడానికి ఏమైనా ఉన్నాయా? ఇమాన్యుల్, నువ్వు కలిసి ఆ ప్లానింగ్ లేదయ్యా, మీరు మాట్లాడుకుంటుంటే టీవీ దగ్గర పోయి చెవి పెట్టినా వినవడకుండా ఆ గుసగుసలేంది, బిగ్ బాస్ చెప్పాలి, మరి చెప్పిండే చెప్పలేదు కాబట్టి అది కూడా అడగకపోవచ్చు. ప్లానింగ్లు వేసారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్, మీరు ప్లానింగ్లు స్కెచ్లు చాలా వేసారు. సో ఓవరాల్గా అయితే మీరు సరే మంచిగా ఆడిర్లే అన్నట్టుగానే చెప్తారు తప్ప అంతకుమించి ఇంకేం లేదు. ఇంకేమైనా చెప్పండి, కళ్యాణ్ గురించి అడగడానికి ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇమాన్యుల్ గురించి. ఇమాన్యుల్, లాస్ట్ దాకా వచ్చావయ్యా, లాస్ట్లో ఓడిపోయావు. ఏంటి గ్రూప్ గేమ్లు, నువ్వు కళ్యాణ్ కలిసి ఎందుకు ఫస్ట్ సుమనన్నని, భరణిని, సంజనాక్కని టార్గెట్ చేసుకున్నారు? అయినా మీ అమ్మతోటి ఎందుకు ఆడావయ్యా నువ్వు? ఫస్టే తన వద్దని చెప్తుంది కదా, కొంచెం లాస్ట్ దాకానన్నా ఉంటా, నీతో ఆడితే ఓడిపోతాను అంటున్నా కానీ మీ అమ్మని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? దాని వెనకాల ప్లానింగ్ ఏంటో మాకు తెలుసులే అన్నట్టుగా నాగార్జున సార్ ఫన్ చేస్తాడు కావచ్చు, కానీ మరీ సీరియస్గా అయితే అడగడు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్, నువ్వు గెలవాలని ఆడాల్సిందే, ఇండివిజువల్గా గేమ్లో ఆడితే తప్పు లేదు అనే పాయింట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కామెడీగా ఏదైనా అడిగితే అడగచ్చు. అండ్ లాస్ట్ దాకా వచ్చావు, లాస్ట్లో ఎందుకు ఓడిపోయినావు అంటే ఇట్లా ఇటు డిమాండ్ పోను, అటు తనుజ గట్టిగా టార్గెట్ చేసి ఇరిచారు అందుకు ఓడిపోయిన అన్నట్టుగా చెప్పొచ్చు అంతే. ఆ తర్వాత ఇమాన్యుల్ గురించి ఏముంది, ఇంకా మీ అమ్మ బాగా హట్ అయిందబ్బా నీ వల్ల, మీ అమ్మని ఓదార్చావా లేదా? టికెట్ ఫినాలే మీ అమ్మకి వస్తుందేమో అని అనుకుంది, నువ్వు అలా స్టార్టింగ్ తీసేస్తే ప్రతిసారి టాస్క్లో స్టార్టింగే పోతుంటే బాధపడుతుంది, ఇట్లాంటి ఏమని అంటాడు. అండ్ సంజనాక్కని కూడా ఇక్కడనే లేపి ఏంటమ్మా బాధపడ్డామా అని అడగచ్చు. ఏంటి బాధపడ్డావా సంజన అంటే, అవును బాధపడ్డాను సార్ నిజంగా, ఎందుకంటే ఫస్టే నన్ను టాస్క్లో నుంచి తీసేస్తాను అనుకోలేదు. అంటే ఆడి గెలిస్తే బాగానే ఉండేది కదా, అయినా నువ్వు గెలిచావా ఓడావా ఒకసారి చూద్దావా అని చెప్పి వీడియో ప్లే చేసి చూపించవచ్చు. రీతు, సంచాలక్ రీతు లే అని చెప్పి అడగొచ్చు. ఇక్కడ ఈ పంచాయతీని అడ్రస్ చేసి చాలా క్లారిటీగా ఇది తప్పు జరిగింది, నువ్వు సరిగ్గా చూడలేదు, నువ్వు సంజనక్క దగ్గరనే ఉంటే ఎట్లా, ఇద్దరిని చూడాలి కదా. ఇక్కడ సంజన తాడు వదిలేసింది, మరి ఇమాన్యుల్ వదిలిండా లేదా చూడాలి కదా అనే పాయింట్లో ఖచ్చితంగా ఇమాన్యుల్ని క్వశ్చన్ చేసి, ఇక్కడ ఇమాన్యుల్ నీకు చేతు వదిలింది నీకు తెలియదా అంటే, సార్ నాకు తెలియదు సార్, ఇన్వాల్వెంటరీగా అయిపోయింది కదా అన్నట్టుగా చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే దాని గురించి వీడియో వేసి అక్కడ సంజన గెలిచినట్టే అనే పాయింట్ని మాట్లాడవచ్చు. రీతు సంచాలకుగా ఫీల్ అవ్వడం వల్ల మొత్తానికే మోసం జరిగింది అన్నప్పుడు సంజన చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఆదిలోనే ఏదో జరిగింది అన్నట్టుగా మొత్తంగా సోదైపోయిందిరా టాస్క్ అంతా, అసలు స్టార్టింగ్లోనే ఓడిపోయినట్టు అయింది, నేను ఆ టాస్క్లో గెలిచినా అనే ఒక పాయింట్. అంటే బజర్ మోగే సమయానికి బాస్కెట్లో బాల్ ఎవరు ఎక్కువ వేసారు అనేది కూడా పాయింట్ కాబట్టి, ఆ తర్వాత బాల్స్ ఎవరు ఎక్కువ వేసారు అనేది కౌంట్ చేస్తే కనుక ఇమాన్యుల్ గెలుస్తారు కాబట్టి ఆ టాపిక్ మీదకి వెళ్ళి తీసుకొచ్చి మొత్తంగా న్యూట్రలైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సరే, ఆ తర్వాత మనకి సంజన, బాధపడకు అయినా కానీ సంచాలకుగా చాలా బాగా చేసినావు, కానీ సంచాలకుగా ఏదైనా మిస్టేక్ జరిగిందా అని ఒకసారి ట్రయాంగిల్ ఇష్యూ తీసుకొచ్చి, అయినా ఇది ట్రయాంగిలా కాదా అనే పాయింట్ తీసుకొచ్చి, ట్రయాంగిల్ అంటే 3 స్ట్రేట్ లైన్లు ఉండాలి, స్ట్రేట్ లైన్లు ఉంటేనే ట్రయాంగిల్, స్ట్రేట్ లైన్ లేకుండా ఇంకే షేపు కొంచెం వంకర పోయినా కానీ అది ట్రయాంగిల్ కింద కన్సిడర్ చేయరాదు అని తీసుకొని, సంజన నువ్వు సంచాలకుగా తప్పు చేసినావు, నీ వల్ల బర్నీ ఓడిపోయాడు, లేదంటే ఫైనల్ టాస్క్లో బర్నీ అన్న కూడా ఉండేటోడు, బర్నీ ఉంటే ఆడేటోడేమో గెలిచేటోడేమో అన్నప్పుడు బర్నీ అన్న హట్ అయ్యేటోడు, అది తీసుకొచ్చి బర్నీ అన్న ఏందన్న ప్రాబ్లం. యాక్చువల్లీ ఇదంతా జరగకుండా డైరెక్ట్గా ఓపెనింగే కళ్యాణ్తో మాట్లాడినాక కంగ్రాచులేషన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత, బర్నీ ఏదైనా ప్రాబ్లమా అని అడగచ్చు. డైరెక్ట్గా బర్నీ అన్న ఆ టాపిక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి షోని గుంజుకోపోవచ్చు. ఎందుకంటే బర్నీ అన్న గట్టిగా రేజ్ అయింది కాబట్టి, ఈ టాపిక్ మీద గట్టిగా అడుగుతా అన్నాడు కాబట్టి, ఈ టాపిక్ తోటే ఇష్యూ స్టార్ట్ చేస్తే కూడా బాగానే ఉంటుంది, లుకింగ్ గుడ్, న్యాచురల్గా ఉంటుంది, బాగుంటుంది కాబట్టి, కిక్ ఉంటుంది కాబట్టి ఆ టాపిక్ దగ్గర నుంచి వెళ్ళి స్టార్ట్ చేసి ఆ టాపిక్ నుంచి గుంజుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వారిని నీకేమనిపించింది, నీకు ఎక్కడ తప్పు జరిగింది అనిపించింది, ఎవరు రైట్ అనిపించింది, ఎవరు రాంగ్ అనిపించింది, ఎందుకు నువ్వు ఫీల్ అయినావు, ఎందుకు నువ్వు హట్ అయినావు, ఇట్లాంటి టాపిక్లు ఏమైనా స్టార్ట్ చేసి మాట్లాడవచ్చు. ఒక్క నిమిషం, ఓకే ఛార్జింగ్, మాట్లాడవచ్చు. ఈ టాపిక్ నుంచి తీసుకొచ్చి కంటిన్యూ చేయొచ్చు. అయినా అది రెక్టాంగిల్ ఎట్లా అంటావయ్యా, అది రెక్టాంగిల్ ఎలా అవుతుంది చూపించు అని చెప్పి అది మళ్ళీ స్టోర్ రూమ్లో పెట్టి, ఆ స్టోర్ రూమ్లో నుంచి తీసుకొచ్చి అది ట్రయాంగిలా కాదా అని ఇలాంటివి చేస్తారు. ట్రయాంగిల్ని మళ్ళీ పంపిస్తారు, యాక్చువల్ ట్రయాంగిల్ని పంపించి నార్మల్గా ఇది కొంచెం బెండ్ ఉన్న ట్రయాంగిల్ని పంపించి
ఆల్రెడీ బర్నీ అని ఒకసారి పెడితే రిజెక్ట్ అయిన ట్రయాంగిల్ పంపించి రెక్టాంగిల్ అంటే దీనికి 4 మూలలు ఉన్నాయి కాబట్టి రెక్టాంగిల్ అంటే 4 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి యాంగిల్స్ అనొచ్చు. ఇక్కడ ఇంకో యాంగిల్ ఏడుందయ్యా, ఇది రెక్టాంగిల్ అని చూపించినాము అందరికీ, ఇది రెక్టాంగిల్ అని అరిచినావు కదా, ఇక్కడ రెక్టాంగిల్ నాకు కనబడలేదు, ఇంకొక యాంగిల్ ఏది చూపి అని చెప్పి అడగచ్చు. ఫన్ జనరేట్ చేయొచ్చు. ఓవరాల్గా బర్నీ లాస్ట్ అయినావు కానీ నువ్వు గెలిచేటోడు అయ్యా. అసలు సంచాలక సరిగ్గా నిర్ణయం తీసుకుంటే అది ట్రయాంగిలే కానీ కొంచెం మిస్టేక్ ఉంది కాబట్టి ఒరిజినల్గా యాక్చువల్గా కరెక్ట్గా ఉన్న ట్రయాంగిల్ ఏదో తీసుకొస్తేనే కరెక్ట్ కాబట్టి అది ఒరిజినల్ ట్రయాంగిల్ అని చెప్పి ఆ ఒరిజినల్ ట్రయాంగిల్ని చూపించవచ్చు. ఓవరాల్గా మరి రీతు ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ట్రయాంగిల్ దొరకబట్టిన తర్వాత అక్కడ ట్రయాంగిల్ పట్టుకుని అటు ఇటు తిరుగుతుంటే మరి ఇది రైట్ ట్రయాంగిల్ అని నీకు అర్థమైనప్పుడు మరి నువ్వు పెట్టింది రాంగ్ కదా, అక్కడ జడ్జ్మెంట్ రాంగ్ అన్నట్టే కదంటే సంజన గారు ఇష్టం కదండి నాకేం సంబంధం అని చెప్పి రీతు చేయలేదు తెలుసు. సరే, ఇక్కడ రీతుని లేపి రీతు నువ్వు ఆ రింగు దాయడం కరెక్టా, అది ఎలా కరెక్ట్ అవుతుంది, అసలు ఎందుకు దాచావు అని అంటే, సార్ అది ఎందుకంటే సార్ అది అంత అయిపోయిన తర్వాత నేను నా రైట్ ట్రయాంగిల్ ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి వెతుకున్న టైంలో నాకు అనిపించింది సార్, అందుకే దాచిపెట్టడం తప్పు, దీనికి ఏం పనిష్మెంట్ ఇద్దాం అని చెప్పి అడిగినా అడగచ్చు, పనిష్మెంట్ ఏదైనా ఇచ్చినా ఇవ్వచ్చు, లైక్ ఎక్స్ట్రా వర్క్స్ ఏమన్నా అట్లాంటిది క్లీనింగ్ అట్లాంటిది ఏదైనా ఎక్స్ట్రా వర్క్స్ ఏమన్నా ఇచ్చినా ఇవ్వచ్చు. అండ్ ఇది అలా చేయడం వల్ల కూడా సరిపోదేమో, బర్నీ అసలు టికెట్ టు ఫినాలే రేస్ నుంచి వెళ్ళే తప్పిపోయింది కదా, మరి బర్నీ నువ్వేమంటావు చెప్పు అని ఇలాంటిది ఏదన్నా క్వశ్చనింగ్ చేసి బర్నీ అనే పనిష్మెంట్ ఇవ్వమనడం ఇంకేదన్నా చేయమనడం చేస్తూ ఉండొచ్చు. మొత్తానికైతే సంచాలకుగా రీతు నువ్వు సంచాలకుగా ఫీల్ అయ్యావు, ప్లేయర్గా కూడా ఫీల్ అయ్యావు, కానీ టికెట్ టు ఫినాలే రేస్లో మాత్రం లాస్ట్ వరకు వచ్చావు, అందుకే నువ్వు లాస్ట్లో కూడా ఫెయిల్ అయిపోయావు అని ఏదన్నా అనొచ్చు. చూసావు, కర్మ ఈజ్ బూమరాంగ్, బూమర్ అని చెప్పి అక్కడక్కడ తిరిగి నువ్వు అన్నీ గెలిచి వచ్చినా, నువ్వు ఎన్ని మిస్టేక్లు చేసినా ఇక్కడ దాకా వచ్చినా లాస్ట్లో ఓడిపోయినావు కదా అని ఇట్లాంటి ఏమన్నా కర్మ బూమరాంగ్ గురించి మాట్లాడవచ్చు. ఇప్పుడు మన వీడియో చూస్తుంటారు కదా, ఈ కర్మ బూమరాంగ్ అనే టాపిక్ మీదకి వెళ్ళి కంప్లీట్గా టోటల్గా ఎపిసోడ్ని గుంజుకొని పోవచ్చు, చెప్తాను. తెలుసు కదా మా వాళ్ళంతా, మావాడు చూస్తూనే ఉంటాడు, ఏమా చూస్తానమా తెలుసు నాకు దొంగ. రైట్, ఆ తర్వాత మనకి సంజన కథ అయిపోయింది, రీతుది అయిపోయింది, రింగ్ టాస్క్ ట్రయాంగిల్. ఓకే, లెక్కల గురించి ఫన్ చేస్తే చేస్తారబ్బా. రీతు లెక్కల గురించి ఫన్ చేసి లెక్కల గురించి ఒక 4-5 లెక్కలు అడగడం, క్వశ్చన్స్ ఆన్సర్స్, పజిల్స్, ఫన్ను, లేదంటే ఒక టాస్క్ పెట్టడం. సండే రోజు స్పెషల్గా లెక్కల గురించి ఒక టాస్క్ పెట్టి ఆ గణిత శాస్త్రం మీద అండ్ మొత్తం మ్యాథ్స్ మీద తిరిగింది. ఈ వీక్ అంతా మ్యాథమెటికల్ వీక్ కాబట్టి ఈ మ్యాథమెటికల్ వీక్ గురించి నాగార్జున సార్ ఇది కూడా అనౌన్స్ చేసినా చేయొచ్చు. దిస్ వీక్ డెడికేటెడ్ టు మ్యాథ్స్ సబ్జెక్ట్, కంప్లీట్గా మ్యాథమెటికల్ వీక్ నడిచింది. సో పంచాయతీలన్నీ మ్యాథ్స్ గురించే, ఫన్ అంతా మ్యాథ్స్ గురించే కాబట్టి మ్యాథమెటికల్గా మనం గేమ్స్ ఆడుకుందామని చెప్పి సండే రోజు మ్యాథమెటికల్ గేమ్స్ కూడా పెట్టొచ్చు. ఈ షేప్స్ కూడా తీసుకురావచ్చు. నాకు తెలిసి డిఫరెంట్ షేప్స్ని ఏమంటారు అని చెప్పి క్వశ్చన్ చేయొచ్చు. అంటే హెక్సాగాన్, పెంటగాన్, ఇట్లాంటి రెక్టాంగిల్, ట్రయాంగిల్, ఇట్లాంటి మనకి డైమండ్ షేపు, ఇవన్నీ కూడా మనకి తీసుకొచ్చి ఇవేంటి అవేంటి, గోళం ఏంటి, స్తూపం ఏంటి, ఇవన్నిటి మీదకి వెళ్ళి ఏదైనా క్లాస్ పీకొచ్చు, కొంచెం ఫన్ చేయొచ్చు. దీని ఓరియంటెడ్గా ఫన్ జనరేట్ చేయొచ్చు. గణిత శాస్త్రం మీదకి వెళ్ళి నడుస్తుంది అన్నమాట అనుకుంటున్నా. బాగుంటుంది కదా పెడితే. ఏమంటారు, మనం మంచి సజెషన్ ఇచ్చేసినాం మంచి సజెషన్ పోతుంది అక్కడ దాకా, చూస్తారులే మీరు. అండ్ ఈ వీడియోలో ఉన్న మ్యాటర్ అక్కడ మీకు రిజంబుల్ అయితే కనుక అప్పుడు వచ్చి మాట్లాడుకోండి. రైట్. నెక్స్ట్ ఆ తర్వాత మనకి సుమన్ అన్న అసలు ఏంటి సుమన్, అసలు నువ్వు స్టాచ్యూవా మనిషివా అర్థం కాలేదు, అంతసేపు అంత గట్టిగా ఎలా పట్టుకున్నావు. అండ్ ఆ తర్వాత ఆడిన ఆటలలో కూడా నీ వంతుగా నువ్వు ఎంత పెట్టాలో అంత పెట్టావు, నీ ఎఫర్ట్స్కి మాత్రం సూపర్, కంగ్రాచ్యులేషన్స్ అని ఇట్లాంటివి ఏమని చెప్పొచ్చు. ఎందుకంటే ఆపిన విధానం కావచ్చు, గెలిచిన విధానం కావచ్చు, తనుజ మీద గెలిచిన విధానం, తనుజకి ఖచ్చితంగా సింపతి ఉంటుంది. అంటే ఎల్బో అనేది పెయిన్ ఉంది కదా నీకు, అయినా కానీ గట్టిగా ఆడినావు, వెరీ నైస్, సూపర్గా ఆడినావు అని వీళ్ళిద్దరూ ఆడిన టైంని మనకు మెన్షన్ చేసే ఛాన్స్ ఉంది. ఇంత టైం ఆడిరు మీరు, చాలా కష్టపడి ఆడిరు, వెరీ నైస్, చాలా గట్టిగా ఆడిరు అని చెప్పి ఇద్దరికి కంగ్రాచులేట్ చేస్తూనే, సుమన్ సూపర్గా ఆడినావు, నువ్వు ఇంతసేపు పట్టుకున్నావు, అసలు కదలకుండా పట్టుకున్నావు, అసలు ఎక్సలెంట్గా పట్టుకున్నావు. అయినా భరణి ఏంటయ్యా గెలిచినందుకు జలాభిషేకం చేసావా, ఏం చేసావు నువ్వు, అసలు అలా ఎందుకు మీద పోసావా అని చెప్పి ఇలా ఫన్ ఏదన్నా జనరేట్ చేస్తే ఇస్తారు. సారీ 1 సెకండ్, గొంతులో కిచ్చి వాటర్ తాగుతాం. అదొకటి. అంటే బర్నీ అన్న చుట్టూ అక్కడ ఆ సీన్లో జరిగిన ఫన్ను. ఏంటి ఇమాన్యుయల్, సుమన్ని చూస్తే నీకు ఎలా అనిపించింది తడిచిపోయిన తర్వాత చెప్పు అంటే, సార్ కుడిదిలో పడ్డ కోడిపిల్ల లాగా సార్, ఆ తొట్టిలో పడ్డ కోడిపిల్ల సార్, తడిచిపోయిన తర్వాత అని చెప్పి చూస్తుంటుంది కదా సార్, ఆ చిన్న కోడిపిల్ల అని తిరుగుతూ ఉంటుంది సార్, ఆ టైప్లో కనిపించింది సార్ అని ఏదన్నా చెప్పొచ్చు. రైట్. క్యాప్టెన్ రూమ్లో సరే. నెక్స్ట్ సుమన్ అన్న, నువ్వు ఆ తర్వాత కూడా పర్ఫార్మెన్స్ అదరగొట్టావు సుమన్.
ఆ చెత్త అంటే ఐ మీన్ ఆ రేజ్ టాస్క్‌లో గూడా మొత్తం తుక్కు తుక్కు చేసి, ఆ తుక్కంతా తీసుకొచ్చి పెట్టి దాంట్లో గూడా భలే చేసావయ్యా! ఇద్దరు ఈక్వల్‌గా ఉన్నప్పుడు. కళ్యాణ్ ఆపకపోతే ఆ టైంలో గెలిచేవాడివి కదా! అయినా ఫైట్ బాగా ఇచ్చావయ్యా! ఇట్లాంటియేమన్నా చెప్పొచ్చు. బ్లాక్స్ టాస్క్‌లో కూడా బాగా ఆడినావు. ఇట్లాంటియేమన్నా చెప్పొచ్చు. టోటల్‌గా అయితే సుమన్ అన్నని మెచ్చుకుంటారబ్బా! సుమన్ ప్రభంజనం అని చెప్పొచ్చు. నీ ప్రభంజనాన్ని చూసి జనం మెచ్చుకున్నారు. లైక్ నెక్స్ట్ తనుజ గురించి. తనుజ ఆ టాస్క్‌లో బాగా ఆడావు. ఎల్బో పెయినా అమ్మ అందుకే ఓడిపోయావు. బాగా ఆడావు అనొచ్చు. అండ్ ఇంకోటి ఆ నాటు టాస్క్‌లో మరీ నాటుగా బిహేవ్ చేసావమ్మా. ఏంటి డెమాన్ని కొట్టేస్తావా? మీదికి వెళ్ళిపోతున్నావు ఏంటి అని ఇట్లాంటివి ఏమన్నా అడిగి నాటు టాస్క్ గురించి అందులో డెమాన్ని ఇట్లా నెట్టింది కదా! ఆ వీడియో ప్లే చేసి ఏంటి అసలు అతని మీదకి అలా వెళ్ళిపోతున్నావు? కొట్టేద్దామనే, నెట్టేద్దామనే జరిగిపోతాడా? గౌరవ్‌లాగా అందరూ కింద పడిపోరమ్మా. డెమాన్ చాలా స్ట్రాంగు ఇలాంటివేమైనా చెప్పొచ్చు. అయినా నువ్వు ఏదైనా డిస్కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యావా? ఇలాంటివి ఏమైనా అడగొచ్చు మళ్ళీ. ఎందుకంటే ఆమె కొంచెం సినిమా చేసింది. అక్కడ ఓవర్ యాక్షన్ చేసింది. లేవు ముట్టకు, అటుపో, ఇటువా ఇట్లాంటివి అన్నది కదా! నెడితే అక్కడ పోయి పడతా అన్నది. అదే అట్లాంటివి ఏమైనా చూపించి కొంచెం మాట్లాడొచ్చు. సో, సంచాలక్ మిస్టేక్ చేసింది అనిపించిందా నీకు? అని ఇక్కడ సంజనక్క విషయంలో కూడా తనుజ టాపిక్ తీసి, తనుజ నీకెక్కడ రాంగ్ అనిపించింది? ఇది కూడా త్రిభుజమే అమ్మా. ఇది త్రిభుజం కాదన్నావు కదా! ఇది కూడా త్రిభుజమే. ఇది కూడా ట్రయాంగిలే. ఇది విషమబాహు త్రిభుజం అని చెప్పి అది ఏదైతే ట్రయాంగిల్ కాదు అని తనుజ ఫైట్ చేసిందో అది చూపించవచ్చు. దాని మీద డిస్కషన్ జరగవచ్చు. సార్ పట్టుకొస్తాడు కావచ్చు అన్ని ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్ అన్నీ. రైట్. నెక్స్ట్ ఆ డిమాండ్ పవన్ గురించి. డిమాండ్ పవన్ ఏంటయ్యా అంత బెట్టు కట్టి అంత ఛాలెంజ్ చేసి ఎందుకు అలా ఓడిపోయావు? నామినేషన్లో అలా ఛాలెంజ్ ఎందుకు చేసావు? ఇలా ఎందుకు ఓడిపోయావు అంటే, సార్ అది కుదరలేదు సార్, చెక్కలన్నీ కుదరలేదు సార్, మాకు మీ కార్పెంటర్ మిస్టేక్ సార్, సీను 65 చెప్పినట్టు కార్పెంటర్ మిస్టేక్ సార్, ఇదంతా సరిగ్గా సెట్ కాలేదు సార్ అని చెప్పి అనొచ్చు. కొన్నిసార్లు మన గుమ్మడికాయ అంత కష్టం ఉన్నా, ఆవగింజంత అదృష్టం, కరెంటు పోలంత కష్టం ఉన్నా, గుండు పినీస్ అంత అదృష్టం లేకపోతే కష్టం అవుద్ది అని చెప్పి ఇలాంటివి ఏమన్నా చెప్పొచ్చు. చూసావా నువ్వు కష్టపడ్డావు కానీ కుదరలేదు, ఆడలేదు, గెలవలేకపోయినావు అన్నట్టుగా చెప్పొచ్చు కదా. ఫైట్ అయితే చేసిండు కానీ గెలవలేకపోయింది కదా. డెమాన్ ఒక టాస్క్ గెలిచిండు కదా, ఆ టాస్క్ ఏందబ్బా గుర్తొత్తలే, ఆ ప్లాంక్లే కదా, అదే బ్లాక్లో టాస్క్ గెలిచిండు. అది భలే లాజిక్ వాడావయ్యా అని చెప్పొచ్చు డిమాండ్ పవన్కి. కళ్యాణ్ దగ్గర భలే లాజిక్ యూజ్ చేసేవయ్యా వెరైటీగా. గాలిలో ఉన్నప్పుడే టక్కున అక్కడక్కడే ఆడేసి అక్కడే గాల్లో హోల్డ్ చేసేలాగా పెట్టావు, బాగా చేసావని ఆ లాజిక్ గురించి చెప్పొచ్చు. డెమాన్ ఏంటి రీతు ఓడిపోతే బాధపడ్డావా? రీతు కోసం బాగా కష్టపడ్డావయ్యా ఇట్లాంటివి ఏమైనా చెప్పొచ్చు. నడుము ఎట్లా ఉంది, హెల్త్ ఎట్లా ఉంది, హెల్త్ బాగా అయిందా, ఏంది కథ, ఏంది కార్ఖానా, ఇట్లాంటివి ఏమైనా అడగచ్చు. సో డిమాండ్ పవన్కి అయితే అంతే. ఫైట్ అయితే ఇచ్చినావు కానీ ఓడిపోయినావు, ఓకే చూద్దాం జనాలు నీకు సపోర్ట్ చేస్తే ముందుకు పోతావు, లేదంటే లేదన్నట్టుగా ట్రై చేసావు, నీ అంతగా ఓడిపోయావు అన్నట్టుగా. కానీ ఛాలెంజ్లు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి ఛాలెంజ్లు చేయాలన్నట్టుగా అనిపించిందా అన్నట్టుగా అనొచ్చు. అయినా నీకేంటయ్యా, బాధపడితే నీకు ఈజీగా సల్సా చేస్తే పోతుంది. నీకు బాధ మర్చిపోవాలంటే ఏం చేయాలి చెప్పు, ఒకసారి చూపించవా అని చెప్పి రీతుని డెమాన్ని లేపి ఆ డ్యాన్స్ చేయించండి సార్ ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎందుకంటే బాధపడితే సార్కి ఓదార్పు యాత్రలు అవి కావాలంట, మరి ఒకసారి చూపించండి బాధపడితే ఎలా సార్ ఓదార్పు కోరుకుంటాడు అనేది. అండ్ ఓకే అని చెప్పి ఇంకేం లేదు, ఇక మాట్లాడడానికి పెద్దగా ఏం లేదు, హెల్త్ గురించి అడుగుతాడు అంతే. ఆ తర్వాత బర్నీ అన్న ఏంటి ట్రయాంగిల్, అది చెప్పిన కదా బర్నీ అన్నతో స్టార్ట్ అవ్వచ్చు అని, ట్రయాంగిల్ గురించి మాట్లాడి సుమన్ అన్న బాండ్ అయితే నీకు సుమన్కి భలే బాండ్ కుదిరిందయ్యా. మీరిద్దరు సీనియర్స్ గెలవడానికి భలే ప్రయత్నం చేశారు, చాలా కష్టపడి ఆడారు, ఇద్దరు కూడా ఒక మంచి ర్యాంపేజ్ చూపించారు, సూపర్గా అనిపించింది. మీ ఇద్దరు గెలిచినప్పుడు చూడడానికి చాలా బాగుంది, మీ ఇద్దరు బాండ్ కూడా బాగుంది. అయినా ఇప్పుడు నీకు మీ కూతురు కూడా వచ్చేసింది కదా అని ఇట్లాంటివి అడగచ్చు. తండ్రి కూతురు ఒకటైపోయినట్టున్నారే, నాన్న బాండ్ కలిసిపోయిందే. దివ్యానికి తెలిపోయిన తర్వాత తండ్రి కూతుల మధ్యలో అసలు అడ్డమే లేకుండా పోయిందే, ఇద్దరు భలే అనుబంధం ఉందే, తండ్రి కోసం కూతురు భలే నిలబడింది కదా, నువ్వు చాలా హ్యాపీగా అయినట్టున్నావు కదా బర్ని అని ఇట్లాంటివి ఏమైనా అడగచ్చు. టాస్కులు భలే ఆడావు, ఆ వంతరం గట్టి టాస్క్ కూడా, రంగు పూసే టాస్క్ కూడా చాలా బాగా ఆడావు, ఫైట్ బాగా ఇచ్చావు, ప్రతి టాస్క్ కూడా బాగా ఆడావు, లాస్ట్లో ఓడిపోయావు కానీ చాలా బాగా ఆడావు. అయినా నీకు అన్యాయం జరిగిందా, అన్యాయం జరగలేదా, ఈ టాపిక్ మీద ట్రయాంగిల్ మీద మళ్ళీ ముచ్చట జిగ్ అని అక్కడక్కడే తిప్పొచ్చు. సో ఇది ఈ వారం ఉండే ఛాన్స్ ఉంది. ఇంతకు మించి ఏమైనా అడగడానికి ఉన్నాయా, అడగడానికి ఉంటే కింద కామెంట్ చేయండి. అంటే నేను చెప్పిన స్క్రిప్ట్ ఇవన్నీ కూడా అట్లా మామూలుగా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎవరైనా చెప్తారు ఇవి అడగచ్చు అని, కానీ మనం ప్యాటర్న్ చెప్తాం కదా, ఆ ప్యాటర్న్ బాగా వర్కౌట్ అవుతుంటుంది ప్రతిసారి. ఇంకా నేను మళ్ళీ నా గురించి నేను డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది, నేను దాని గురించి ప్రూఫ్లు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకే తెలుసు. కానీ అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో ప్రూఫ్లు కూడా పెడతాను నీకు, ఎందుకంటే మీరు కొంతమందికి తెలియదు కదా, కొంతమంది ఏమంటారు అని సెల్ఫ్ డబ్బా అంటారు. కానీ ఓకే ఇది మ్యాటర్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిర్పురం శ్రీనివాస లేస్ 65 శుభకేర్. టాటా, వీడుకోలు రివ్యూతో కలుద్దాం. అంతవరకు సార్.